మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఉండే వాళ్ళలో కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఒకవేళ కిడ్నీ సమస్యలు వస్తే వాళ్ళు కూడా తీసుకున్నటువంటి డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్ గారు, ఎండోక్రినాలజిస్ట్, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్. హలో సార్. హలో అండి. సార్, సాధారణంగా డయాబెటీస్ వచ్చిందంటే నెమ్మదిగా మన బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గన్ అలా దెబ్బతింటూ వెళ్తూ ఉంటుంది. అందులో కిడ్నీలు కూడా చెప్తూ ఉంటారు. సో ఈ కిడ్నీ సమస్యలు రాకుండా డయాబెటీస్ ఉండే వాళ్ళు ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయండి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో డయాబెటిక్ నెఫ్రోపతి కూడా ఒకటి. డయాబెటిక్ నెఫ్రోపతి అనేది వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సుమారు 1/4, 1/3 డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కాంప్లికేషన్ ఉంటుంది. అలానే రివర్స్లో చూసినట్లయితే కనుక కిడ్నీ ప్రాబ్లమ్స్కి వన్ ఆఫ్ ది లీడింగ్ కాజ్ డయాబెటీస్. బ్లడ్ ప్రెషర్తో పాటు వన్ ఆఫ్ ది లీడింగ్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్. కాబట్టి మనం డయాబెటీస్ని సరిగ్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటాం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానే కాదు. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఏది కంట్రోల్లో లేకపోయినా కూడా కిడ్నీ సమస్యలు రావచ్చు. ఈ సంగతి చాలామంది తెలియదు. ఆ బ్లడ్ ప్రెషరే కదా, బీపీ అంటే ఏదో కోపం పెరుగుతున్నప్పుడు అని చెప్పి అనుకుంటారు. కోపం వల్ల టెంపరీగా బీపీ పెరిగేటువంటి మాట వాస్తవమే, కానీ బ్లడ్ ప్రెషర్ రావడానికి వేరే కారణాలు చాలా ఉంటాయి. అంటే కొంతమంది అంటూ ఉంటారు సార్, డయాబెటీస్ ఉండేవాళ్ళు డయాబెటీస్ వల్ల కన్నా కూడా డయాబెటీస్తో పాటుగా బీపీ ఉంటేనే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, కిడ్నీ సమస్యలు వస్తాయని. బీపీ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇండివిజువల్గా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే డయాబెటీస్ లేకపోయినా. బీపీ లేకపోయినా డయాబెటీస్ వల్ల షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. బీపీ ప్రాబ్లం ఉండి అంటే హైపర్ టెన్షన్ ఉండి దాంతోపాటు షుగర్ కూడా కంట్రోల్లో లేకపోతే డబుల్ వ్యామీ అనమాట. అంటే 1+1 = 2 అవ్వదు, 1+1 = 5 అవుతుంది ఇది రిస్క్ విషయంలో. కాబట్టి షుగర్ కంట్రోల్ లేక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోతే అది చాలా డేంజరస్. కాబట్టి అటువంటి సినారియోని మనం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినట్లయితే కనుక ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నట్లయితే కనుక కిడ్నీలు దెబ్బతింటాయి. అలా అని మనం రెగ్యులర్గా స్క్రీనింగ్ కోసం అని చెప్పి సింపుల్ టెస్ట్ ఉన్నాయి. ఎలాంటి సింపుల్ టెస్ట్? యూరిన్లో ఆల్మిన్ లీక్ ఉందా లేదా, మైక్రో ఆల్మిన్ అని చెప్పి చెప్తూ ఉంటాం, అదొకటి చెక్ చేసుకుంటాం. అట్లానే సీరం క్రియాటినిన్, ఈజీఎఫ్ఆర్, ఇలాంటి సింపుల్ టెస్ట్ ఉన్నాయి. ఇవి చేసుకున్నట్లయితే కనుక అంటే సీరం క్రియాటినిన్ చేసుకుంటే ఈజీఎఫ్ఆర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి కొంతమేరకన్నా తెలుసుకోవచ్చు. అట్లానే ఎర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ని మనం యూరిన్ ఆల్మిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో బేసిక్ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. దాంతోపాటు మన బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి విజిట్ చెక్ చేసుకోవాలి. షుగర్ ఉండేటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అది కంట్రోల్లో లేనట్లయితే 131/80 లేదా 120/80 అదే ఆ రేంజ్ అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. మీ డాక్టర్ చెప్తూ ఉంటారు ఇది ఎంత ఉండాలి కరెక్ట్గా అనేది ఆ వ్యక్తికి. ఎందుకంటే ఎల్డర్లీ పీపుల్లో అయితే కనుక అంత టైట్ టార్గెట్ మనం ఏం చేయము అనమాట. సో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకుంటాం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటాం. దాంతోపాటు కిడ్నీస్ని కాపాడుకోవడం కోసం స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉన్నాయి. డెపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, కెనాగ్లిఫ్లోజిన్ అని చెప్పి SGLT2 ఇన్హిబిటర్స్ ఉన్నాయి మార్కెట్లో. అవి వాడుకుంటాం. బ్లడ్ ప్రెషర్కి మందులు వాడుకునేటప్పుడు కూడా ఏస్ ఇన్హిబిటర్స్ కానీ ARBs కానీ వాడుకున్నట్లయితే సెలెక్టివ్గా అది కిడ్నీస్ మీద స్పెసిఫిక్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాం. ఇటువంటి మందులు వాడుకుంటాం. ఫెన్డ్రనోన్ అని చెప్పి ఇంకో మెడికేషన్ ఉంది, మినరల్ కార్టికాయిడ్ గ్రూప్కి సంబంధించినటువంటి యాంటగోనిస్ట్. ఆ మెడికేషన్ వాడుకుంటాం. ఇటువంటి మందులు కనుక వాడుకున్నట్లయితే కిడ్నీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇవేంటంటే షుగర్ని కంట్రోల్ చేయటమో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయటమే కాదు, కేవలం కిడ్నీస్ని కూడా సెలెక్టివ్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఏవి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఏస్ ఇన్హిబిటర్స్, ARBs, అలానే ఫెన్డ్రనోన్, అట్లానే SGLT2 ఇన్హిబిటర్స్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్. కాబట్టి ఈ మెడికేషన్స్ని మనం సెలెక్టివ్గా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాళ్ళు, నెఫ్రోపతి ఉండేటువంటి వాళ్ళు, డయాబెటీస్ వల్ల వచ్చినటువంటి దానికి మనం వాడుతూ ఉంటాం. అలానే హైపర్ టెన్షన్, డయాబెటీస్లో ఉన్నా కూడా ఈ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి. ఓకే, అలా స్పెసిఫిక్గా మెడికేషన్స్ వాడటం ద్వారా, అలానే అధిక బరువు ఉంటే దాన్ని కోల్పోవడం ద్వారా, అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా షుగర్ని కంట్రోల్ చేయడం ద్వారా, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం ద్వారా, సరైనటువంటి డైట్ని తీసుకోవడం ద్వారా, ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి స్మోకింగ్, ఆల్కహాల్. ఈ రెండింటిని కూడా దూరం పెట్టాలి.
ఈ రెండింటిని దూరం పెట్టకపోయినా కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ సమస్యలు అనేది బాగా చూస్తూ ఉంటాం. దానివల్ల చాలామంది దురదృష్టవశాత్తు చనిపోతూ ఉంటారు. డయాలసిస్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు రాకూడదు అని అంటే ముందు ఊబకాయం రాకుండా చూసుకోవాలి, బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే పికిల్స్, పచ్చళ్ళు అని చెప్పి ఏదైతే చెప్తామో, ఎంత దురదృష్టం అంటే దీనికి సంబంధించి ఒక పెద్ద మార్కెట్ నడుస్తుంది. ఏది ఆ పచ్చళ్ళ సీజన్ వచ్చిందంటే ఆ పచ్చళ్ళ వ్యాపారం ఏది కోసం అని చెప్పి ఆ రకంగా ఈ రకంగా, ప్లస్ నాలుగుకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటాయి. టేస్ట్ ఒక్కటే కాదు కదా, మనకి ఎంత హెల్త్కి డ్యామేజ్ చేస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి కదా. మొన్న ఎవరో ఒక డాక్టర్ వీడియో చేశాడు, నేను సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను యాక్చువల్గా. మీరు మామిడికాయ పచ్చడి తినండి, ఈ మామిడికాయ పచ్చడి తినంటే అంటే మీ ఆరోగ్యం బాగుంటుందంట. అసలు అతనికి డిగ్రీ సర్టిఫికేట్కి నిజంగా అవమానం అనమాట. అసలు పచ్చళ్ళ వల్ల వచ్చేటువంటి డేంజర్స్ అన్నీ ఇన్ని కాదు. గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి, ఇండైజెషన్ దగ్గర నుంచి, మీకు ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ దగ్గర నుంచి, మీరు కనుక చూసినట్టయితే క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది కొన్ని రకాలైనటువంటి పచ్చళ్ళ వల్ల. యా, అలానే కిడ్నీలకి అయితే ఎంత డ్యామేజ్, హార్ట్ ఫెయిల్యూర్ అలాంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నేను అసలు ఎప్పుడు తినద్దని చెప్పాను, తిన్నా కూడా ఇప్పుడన్నా కొంచెమే తినండి, అంతేగాని పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఏది ప్రచారం చేయటం అనేది ఇట్స్ రియలీ హీనస్. ఇట్స్ ఎ హీనస్ క్రైమ్ టు సే ద లీస్ట్. పచ్చళ్ళ వల్ల వచ్చేటువంటి హెల్త్ సైడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కాంప్లికేషన్స్ కానీ అన్నీ కాదు. అట్లాంటిది మనం గుర్తించకుండా గుడ్డిగా పచ్చళ్ళు లాంటివి తినేస్తా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, నా బ్లడ్ ప్రెషరే కదా, కోపం ఉన్నప్పుడు వస్తుంది అని చెప్పి మనం సరిపుచ్చుకుంటూ బతికేస్తే కనుక దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, లేకపోతే డయాలసిస్ కావచ్చు, లేకపోతే డెత్ కూడా కావచ్చు. ఇట్లాంటి వాటికి ఎవరు బాధ్యత? మనమే తీసుకోవాల్సి ఉంటుంది కదా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దయచేసి మీ షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోండి. దాంతోపాటు స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండండి. సో డయాబెటీస్ ఉండే వాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే ఏమైనా సమస్య ఉంటుందా సార్? ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలనేది యూజువల్గా అంటే ఇన్ జనరల్గా చెప్పుకుంటే కనుక మామూలుగా అందరూ ఎంత తీసుకుంటారో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకోకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య హై ప్రోటీన్ డైట్ అని చెప్పి ఒకటి నడుస్తుంది. అదేంటి, షుగర్ని కంట్రోల్లో ఉంచడం కోసం అని చెప్పి హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మీకు కంట్రోల్లో ఉంటాయంట. కిడ్నీల మీద బర్డెన్ ఎవడు, ఇవన్నీ ఏంటంటే ఏదో సెన్సేషనలైజేషన్ కోసం, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం చేసేటువంటి వీడియోస్ ఇవన్నీ. ఓకే, నార్మల్గా ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి. ఇన్ జనరల్ ఏంటంటే ఇండియాలో మన యొక్క ప్రోటీన్ కన్సంప్షన్ తక్కువ. ఓకే, అది ఇదివరకు ఏంటంటే మనం ఒప్పుకోకపోయినా ఏంటంటే పావర్టీ వల్ల మన వాళ్ళు చాలా తక్కువ తీసుకునేవారు ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండి ఇన్ జనరల్. ఓకే, మీరు కనుక చూసినట్లయితే పప్పు ధాన్యాలు, లేకపోతే లెగ్యూమ్స్, లేకపోతే బీన్స్, లేకపోతే చిక్ పీస్, లేకపోతే నట్స్, ఎగ్ వైట్, అలానే చికెన్, ఫిష్, మటన్, ఇవన్నీ హై సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. కానీ ఇవన్నీ ఎక్స్పెన్సివ్. అందుకని చెప్పి ట్రెడిషనల్గా మన వాళ్ళు చాలా తక్కువ తీసుకునేవాళ్ళు. తక్కువ తీసుకోకూడదు, అలా అని చెప్పి విపరీతంగా ఎక్కువగా కూడా తీసుకోకూడదు. బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, డయాబెటిక్స్ అనే దానికి మనం వేరే వీడియోలో చేసుకుందాం. నార్మల్గా తీసుకోవాలి. ఇన్ జనరల్ మనం తక్కువ తీసుకుంటాం కాబట్టి నార్మల్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎక్కువగా అయితే తీసుకోకూడదు. ఇట్లాంటి బేసిక్ ప్రికాషన్స్ కనుక పాటించినట్లయితే సరిపోతుంది. అంతేగాని ఎక్స్ట్రా ప్రోటీన్ అని చెప్పి ఓన్లీ ప్రోటీనేషియస్ డైట్స్ తీసుకుంటూ పాలియో డైట్ అని చెప్పి ఒకటి నడుస్తుంది. అదేంటి, ఓన్లీ మటన్ మాత్రమే తింటాం, ఓన్లీ చికెనే తింటాం. అట్లానే కీటో డైట్స్, అన్ని ఫ్యాన్సీ పేర్లు బాగానే ఉంటాయి, వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. ఇవన్నీ కమర్షియలైజేషన్ కోసమును, సెన్సేషనలైజేషన్ కోసమును, లేకపోతే మనకి ఇంగితం లేకపోతే వాళ్ళు చెప్తున్నారు కదా అని మనం నమ్మితే ఇలానే ఉంటాయి. మనం ఏంటంటే మనకి ఏది అవసరం అనేది మన డాక్టర్నో మన ఫ్యామిలీ ఫిజిషియన్ అడిగితే తెలుస్తుంది. అంతే తప్పితే గుడ్డిగా ఎవరో చెప్పేశారనో, లేకపోతే ఆ పేరున్నాయని చెప్పాడనో. ఇప్పుడు ప్లంబింగ్ పని చేయడానికి ప్లంబర్ని పిలుస్తాం, ఆ ప్లంబర్ చెప్పింది మనం అడ్వైస్ తీసుకుంటాం. అలానే మనం ఒక బిల్డింగ్ కడతంటే ఇంజనీర్ గారిని అడ్వైస్ తీసుకుంటాం. అంతేగాని మనకు సొంతగా వచ్చు కదా అని చెప్పి ఇటుక పైన పెట్టుకుంటే కోలుతుంది. ఆరోగ్యం కూడా అంతే. కిడ్నీ సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరో ఏది ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తి, అంటే మెడికల్ పరంగా చూసినట్లయితే అటువంటి వ్యక్తిని తెచ్చేసి ఆయన డిగ్రీలు ఉన్నాయా లేదా చూసుకోకుండా ఆయన చెప్పాడు కదా డైట్, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారు కదా డైట్, నేను చెప్పిందైనా సరే లాజిక్తో ఆలోచించండి, నచ్చితే వినండి, వినకపోతే అది మీ ఇష్టం. ఐ హ్యావ్ వన్ మోర్ డౌట్ సార్.
ఇప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి ఎవరికైతే ఉందో వాళ్ళు ఒకవేళ బెడ్ రిడన్లో ఉన్నట్లయితే వాళ్ళు అనుకుంటారు, సో నాకు అరుగుదల కూడా కొంచెం తక్కువగా ఉంది, నా లివర్ సపోర్ట్ చేయట్లేదు, సో దట్ నేను అన్నీ కూడా లిక్విడ్ రూపంలో తీసుకుంటాను అని. సో అన్నీ అట్లా లిక్విడ్ రూపంలో తీసుకుంటే ఏమవుతుంది? మీరు చెప్పేది టెర్మినల్లీ ఇల్ సినారియో. అంటే ఒక వ్యక్తి కనుక టెర్మినల్లీ ఇల్ ఉన్నారనుకోండి, అప్పుడు మనం పాలియేషన్ గురించి ఆలోచిస్తాం. ఏది అంటే మంచం మీద ఉండి వాళ్ళు ఇంకేం పనులు చేసుకోలేకుండా వాళ్ళు కొన్ని నెలల్లో కొన్ని వారాలే బతుకుతారనుకుంటే అది వేరే సినారియో. అలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటే తెలుసు కదా, పక్షవాతం అని చెప్పి చెప్తా ఉంటాం, పారాలసిస్ అని చెప్పి. ఏది బ్రెయిన్లో స్ట్రోక్ రావటం వల్ల హార్ట్కి స్ట్రోక్ ఎలా అయితే వస్తుందో అలానే బ్రెయిన్కి కూడా రావచ్చు. కార్డియోవాస్కులర్ డిసీజ్ ఎలా ఉంటుందో సెర్బ్రోవాస్కులర్ డిసీజ్ కూడా అలానే ఉంటుంది. అలా వచ్చి పక్షవాతం కనుక వచ్చి మంచం మీద పడిపోతే ఒక్కోసారి పాపం దురదృష్టవశాత్తు 40-50 ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళు, 30 ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి డిసీజెస్ గురవుతున్నారు. అట్లా కనుక గురైతే కనుక వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి ప్రోటీనేషియస్ డైట్ ఇవ్వాలి. ఓకే, అప్పుడు ట్యూబ్ ద్వారా ఇస్తూ ఉంటారు మీరు చెప్పినటువంటి విధంగా. ట్యూబ్ ద్వారా కాకుండా నార్మల్ గానే తీసుకోవాలనుకుంటే వాళ్ళు నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, సో నేను నార్మల్ గా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి, సో ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ గానే తీసుకోండి, జ్యూస్ గా వద్దంటారు, కానీ వాళ్ళన్నీ కూడా లిక్విడ్. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక స్పెసిఫిక్ డైటీషియన్, క్వాలిఫైడ్ డైటీషియన్, మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ డైటీషియన్, అది కూడా కమర్షియల్గా కాకుండా పేషెంట్ గురించి ఆలోచించేటువంటి డైటీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మీరు కనుక సంప్రదించినట్టయితే సరిగ్గా వాళ్ళకి టైలర్డ్ న్యూట్రిషనల్ అడ్వైజ్ ఏదైతే ఉందో అది ఇస్తారు. ఎందుకంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ కూడా మనకి క్యాలరీస్ కానీ, ప్రోటీన్ కాంటెంట్ ఎంత అనేది కానీ, లేకపోతే ఎక్స్ట్రా మినరల్స్ అండ్ వైటమిన్స్ అన్న ఇవ్వాలా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని వాళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు సరైనటువంటి డైటీషియన్ ఎవరైతే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, డయాబెటీస్ ఉండే వాళ్ళకి, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ. ప్లెజర్.